నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా రాజ్యసభలో టీడీపీ కన్నా వైసీపీకే ఎక్కువ బలం ఉంటుంది. మీరు 5 ఏళ్ళైనా జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు ఏంటంటే విజయసాయి రెడ్డి స్టేట్మెంటు, సో మాకు 11 మంది ఉన్నారు అని చెప్పాడు. సో అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా గొప్పగా చెప్పుకున్నది ఏంటి, తెలుగుదేశానికి ఏమున్నది 16 మంది ఉన్నారు, మాకు కూడా 15 ఉన్నారు కదా, మాకు 11 మంది రాజ్యసభ సభ్యులు 4 లోక్సభ సభ్యులు ఉన్నారన్నారు. ఇది విన్న బహుశా చంద్రబాబు నాయుడు వినుంటాడు, ఓహో వీళ్ళకి ఈ 11 మంది ఉంటే ఎగురుతాను కదా సంగతి తెలుద్దామని. సో అది బహుశా విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు చూసి ఉంటాడు, ఓహో ఈ 11 మందిని చూసుకొని వీళ్ళు బీజేపీతో బేరమాడతారా అంటే నా బేరానికి ఈక్వల్గా బేరమాడదామంటారా, ఎందుకంటే అన్నాడు కదా వాళ్ళ 16 ఉన్నా నాకు 15 ఉన్నారు అన్నారు. సో బీజేపీతో జగన్కి ఈక్వేషన్ ఇది కారణం అయితే ఆ ఈక్వేషన్ కట్ చేసి పడేద్దామని అనుకొని ఉంటాడు. సో అందువల్ల ఇప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడాలి. సో బీజేపీతో ఈక్వేషన్కు, మోడీ అమిత్ షాలతో ఈక్వేషన్కు రాజ్యసభలో తనకున్న బలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంది కనుక ఆ ఈక్వేషన్ కట్ చేయదలుచుకుంటారు కదా. బీజేపీ వైసీపీ మధ్య ఏ రకమైన లింకును టీడీపీ అంగీకరించింది కదా. సో అదొక కారణం. ఇంకో కారణం ఏంటి అంటే ఒకప్పుడు లాగా రాజకీయం లేదు. ఒకప్పుడు ప్రభుత్వాలు కూలిపోతాయన్నప్పుడే ప్రతిపక్షాలను చీల్చేవాళ్ళు, అంటే ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి. ఇప్పుడు ప్రతిపక్షం బతకకూడదు, ఇది రాజకీయం. కానీ ఈ రాజకీయం చంద్రబాబు నాయుడు కూడా లాభం చేయదు. ఎందుకు చేయదు అంటే దానికి ఉదాహరణ కేసీఆరే. ఇవాళ కాదు నేను ఈ మాట చెప్పింది, 3 ఏళ్ల కింద చెప్పాను. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నప్పుడు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు లాక్కున్నప్పుడు ఒక ప్రిన్సిపల్ చెప్పాను నేను, కేసీఆర్ మే కిల్ ది అపోజిషన్ పార్టీ, ఈ కెనాట్ కిల్ అపోజిషన్ స్పేస్ అన్నాడు. ప్రతిపక్ష పార్టీని చంపగలుగుతాడేమో, ప్రతిపక్ష స్పేస్ను చంపలేడు. డెమోక్రసీలో ప్రతిపక్షం అనేది ఎప్పుడు ఉంటుంది. అదే ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ 52-99 రావడం, అదే ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధికారంలోకి రావడం. సో కేసీఆర్ అంచనా ఏమేసాడంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ లాక్కొని టీడీపీ ఎమ్మెల్యేలు లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ ఇక మిగలదు, ఎమ్మెల్యేలు అంతా నా వైపు వస్తే అనుకున్నాడు. ఏమైంది, కాంగ్రెస్ ఖాళీ చేసిన ఆ స్పేస్లోకి బీజేపీ వచ్చింది. బీజేపీ దెబ్బ మామూలుగా లేదు. దుబ్బాకలో కొడితే, హుజురాబాద్లో తేలితే, జిహెచ్ఎంసీలో లాగితే మామూలుగా పడలే బీఆర్ఎస్ దెబ్బ. సో బీజేపీ ఎందుకు, నీవే చేసినావు కదా ఆ పని, ఇప్పుడు ఆ స్పేస్ ఖాళీ చేయించావు. మీరు ఖాళీ అంతకుముందు కాంగ్రెస్ ఉండే, వీక్ ఉండే, ఏదో తప్పగానో గిట్టి మెల్లగానో ఉండరు వాళ్ళు. నువ్వు కాంగ్రెస్ వల్ల లేపేసినాక అడకలు దాదాచి కూర్చున్నాడు. ఏం చేస్తావు, బీజేపీ కండలు తిరిగిన పార్టీ, హనుమాన్ వ్యాయామశాలలో 20 ఏళ్ళుగా మా దేహదారుఢ్యాన్ని పెంచిన రాజకీయ పార్టీ. ఆ పార్టీతో పెట్టి అంతకుముందు పాపం బక్క చిక్కిన కాంగ్రెస్ ఉండే, ఆ సీట్ ఖాళీ చేయించి నీకు ఎదురుగా మంచి బ్రహ్మాండంగా బాడీ బిల్డింగ్ చేసిన, వెయిట్ లిఫ్టింగ్ చేసిన, రెస్లింగ్, బాక్సింగ్ ఫైట్ చేసిన వ్యక్తిని పెట్టావు. ఆ దెబ్బ కొడితే కేసీఆర్ ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు చూశాం కదా. తర్వాత వాళ్ళు ఏదో కారణాల వల్ల బీజేపీ వాళ్ళు చేసిన సొంత పొరపాట్లు, బండి సంజయ్ని మార్చడం, లేదా వాళ్ళకి కేసీఆర్తో ఏమనుకున్నారో తెలియదు, కానీ అవన్నీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో వాళ్ళు అనుకోకుండా సడన్గా ఆ బాడీ బిల్డింగ్ చేస్తున్న వ్యక్తిని తీసి చీరలకెళ్ళి ఖాళీ చేసి పక్కకు పంపించారు. ఆ సీట్లకి వెళ్ళి మళ్ళీ రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. ఆయన కూడా అదే హనుమాన్ వ్యాయామశాలలో బాడీ బిల్డింగ్ చేసిండు, ఆయన కూడా దేహదారుఢ్యాన్ని పెంచే ఉన్నాడు. సో అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు రేవంత్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చి కూర్చొని కేసీఆర్ సంగతి తెలిసిండు. సో ఇదెవరి అపరాధం, సహింకృత అపరాధం కాదా ఇది? ప్రశాంతంగా నీకు 28 మంది ఎమ్మెల్యేలు ప్రజలు ఇస్తే నువ్వు పాలన పైన కేంద్రీకరించి, పాలన పైన దృష్టి పెట్టి, ప్రజలే నిన్ను శభాష్ అనేలా, మిగిలిన సీట్లలో కూడా అయ్యో మేము బీఆర్ఎస్ ఎందుకు ఎన్నుకోలే, మేము వేరే పార్టీ ఎందుకు ఎన్నుకున్నాను, ప్రజల్లో ఒక పునరాలోచన రావాలి. అది వేయకుండా పక్క పార్టీలు లాక్కున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నట్టున్నాడు. వీళ్ళకి నచ్చదు ఇప్పుడు చెప్తే, అప్పుడు టీఆర్ఎస్లో కూడా నచ్చలే. అప్పుడు టీఆర్ఎస్లకు చెప్తే నచ్చిందా, నేను చెప్తే మీరు కావాలని మమ్మల్ని అంటారు. ఇప్పుడు అట్లనే అంటారు తెలుగుదేశం ట్రోల్స్. ఎప్పుడు కూడా మంచి మాట నచ్చదు, నిజాయితీగా చెప్పేవాడు నచ్చడు, యథార్థవాది లోక విరోధి. ఎవరు నచ్చుతారు, ఏం సార్ మనం జగన్ సంగతి తేలిపోతారు సార్, ఆ ఉన్న 11 మందిలో 10 మందికి లాగిపడేసిన అనుకోండి, ఇక జగన్ ఎక్కడ ఉంటాడు సార్, అవసరంతో జగన్ కూడా తీసుకుందాం సార్ అంటారు. ఓడోడుతా ఏం లాభం అవుతుంది, ఏం లాభం? ఇప్పుడు ఆ పార్టీకి భారంగా మిగులుతుంది తప్ప ఇదేమీ స్టాండర్డ్స్, వాల్యూస్, పార్టీ బలోపేతం ఏమీ కాదు. బలోపేతం అయిందా? 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న తెలుగుదేశం బలపడదా? ఎవరు బలపడ్డారు? జగన్ బలపడ్డాడు. కేసీఆర్ అందరినీ తీసుకున్నాడు. కేసీఆర్ బలపడ్డాడు. 17% ఓట్లు వచ్చినాయి, డిపాజిట్లు గల్లంతైనా ఒక్క ఎంపీ సీట్ రాలే.
మన తెలుగు రాష్ట్రాల్లో అనుభవం ఉంది కదా. లాక్కుంటే ఏమైంది? లాక్కుంటే ఏమన్నా లాభం అయిందా? అందువల్ల రాజకీయాల్లో అరిథమెటిక్ ఉండదు, కెమిస్ట్రీ ఉంటుందని ఎందుకంటారు? ఎందుకే అంటారు. రైట్ సార్. అంటే వైఎస్ఆర్కి అసలైన వారసురాలని